ఒక స్పూన్ ఆల్మండ్ ఆయిల్ తీసుకుంటున్నాను. దీన్ని మనం న్యాచురల్ గా స్కిన్ ని బెటర్ గా చేసుకోవడానికి. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు సవేరా బ్యూటీ ఛానల్ తెలుగు. ఈరోజు మనము ఒక హోమ్ మేడ్ క్రీమ్ డైలీ యూజ్ కొరకు ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం నేను బీస్ వ్యాక్స్ అనేది తీసుకుంటున్నాను. ఇది మనకు ఆన్లైన్లో ఈజీగా తక్కువ రేటుకే దొరుకుతుంది. బీస్ వ్యాక్స్ స్కిన్ మీద ఒక ప్రొటెక్టివ్ లేయర్ని ఏర్పరుస్తుంది. అందువల్ల ఇది వాటర్ని బైండ్ చేయడం వల్ల స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది, ఇంకా సాఫ్ట్గా ఉంచుతుంది. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి హాట్ వాటర్లో పెట్టి కానీ లేదా మైక్రో అవెన్లో కానీ మెల్ట్ చేసుకోవాలి. మెల్ట్ చేసుకున్న బీస్ వ్యాక్స్కి ఒక స్పూన్ అలోవెరా జెల్ కలపాలి. ఈ అలోవెరా అనేది స్కిన్ని లైటన్ చేస్తుంది, ఈవెన్ స్కిన్ టోన్ ఇస్తుంది. ఇది న్యాచురల్గా డీపిగ్మెంటింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది, ఇంకా డార్క్ స్పాట్స్ని రిమూవ్ చేస్తుంది, స్కిన్ని బ్రైటన్ చేస్తుంది. ఒక స్పూన్ ఆల్మండ్ ఆయిల్ తీసుకుంటున్నాను. దీన్ని మనం న్యాచురల్గా స్కిన్ని బెటర్గా చేసుకోవడానికి, స్మూత్గా చేసుకోవడానికి ఆల్మండ్ ఆయిల్ అనేది మనకు బెస్ట్ ఆప్షన్. ఇది కాంప్లెక్షన్ని ఇంప్రూవ్ చేస్తుంది, బ్లెమిషెస్ని తగ్గిస్తుంది, రింకిల్స్ ఫైన్ లైన్స్ని తగ్గించి స్కిన్ని బ్రైటర్ లుక్ని ఇస్తుంది. మీరు దీనికి బదులుగా ఆలివ్ ఆయిల్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా విటమిన్ ఈ క్యాప్సూల్స్ తీసుకుంటున్నాను. విటమిన్ ఈ అనేది హెల్దీ స్కిన్ని మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది, ఇంకా డ్యామేజ్డ్ స్కిన్ని ప్రొటెక్ట్ చేసి సెల్ని రీజనరేట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఇంకా నేను 4-5 చుక్కలు లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ని తీసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసి పెట్టుకొని దీన్ని అప్లై చేయాలనుకున్నప్పుడు ఫేస్ని బాగా వాష్ చేసి ఫేస్ అండ్ బాడీకి కూడా ఇది అప్లై చేయవచ్చు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.